హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 28th జూలై థర్స్డే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 29th జూలై ఫ్రైడే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చేంజెస్ ఎలా ఉండొచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన కాల్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఈ రోజు ఓపెనింగే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అయితే నిన్నటి ట్రెండ్ లైన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవి నిన్నటి ట్రెండ్ లైన్స్. మార్కెట్ ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ గానీ ఉంటే ఇలా ఈ ట్రెండ్ లైన్ లోనే హయ్యర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్పాను. అలాగే ఒకవేళ సపోర్ట్ కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఈ 16,591 దగ్గర హాల్ట్ అవుతుంది అని చెప్పాను. బట్ మార్కెట్ లో ఉన్న హెవీ పాజిటివిటీ అనేది ఇక్కడున్న రెసిస్టెంట్ ని బ్రేక్ చేసి పాజిటివ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది. సో పాజిటివ్ డైరెక్షన్ లో ఓపెన్ అయిన మార్కెట్ కంటిన్యూస్ గా ర్యాలీని క్రియేట్ చేసింది. అంటే మార్నింగ్ ఈ పాయింట్ దగ్గర 16,750 దగ్గర ఓపెన్ అయిన మార్కెట్ ఆల్మోస్ట్ 16,929 వరకు వెళ్ళింది. అంటే నిన్నటి క్లోజింగ్ పాయింట్ తోటి కంపేర్ చేస్తే నిఫ్టీలో 287 పాయింట్స్ అంటే 1.73%, అలాగే బ్యాంక్ నిఫ్టీలో 594 పాయింట్స్ అంటే 1.62% పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నాయి. అయితే ప్రీవియస్ గా డైలీ అనాలిసిస్ వీడియోస్ లో నేను చెప్పిన పాయింట్ ఏంటి అంటే ఇక్కడున్న ఈ 200 EMA ని సపోర్ట్ లా తీసుకొని మార్కెట్ ఒక 3-4 డేస్ లో మళ్ళీ ఈ రెసిస్టెంట్ పాయింట్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను. ఒకవేళ ఇంకా ఫాస్ట్ గా ఉన్నా కానీ 3 డేస్ అయితే పడుతుంది అని చెప్పాను. బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత జస్ట్ 2 డేస్ లోనే మార్కెట్ రెసిస్టెంట్ పాయింట్ ని టచ్ చేసింది. అండ్ రెసిస్టెంట్ దగ్గర కూడా చాలా వరకు హాల్ట్ అయింది. ఇక్కడ క్రియేట్ అయిన ఈ బ్రేక్అవుట్ అనేది ఫాల్స్ బ్రేక్అవుట్ లా తీసుకోవాలి. ఒకవేళ ఇది నిజంగా కానీ ఇక్కడ బ్రేక్ అయినట్లు అంటే ఇక్కడున్న ఈ ట్రెండ్ లైన్ లో ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయ్యి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ర్యాలీ క్రియేట్ చేసినట్లు, ఒకవేళ ఈ రెసిస్టెంట్ కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో చాలా హెవీ మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఒకవేళ ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ గానీ అయితే మార్కెట్ మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చి ఇక్కడున్న నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ అయిన 16,825 ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర హాల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐదర్ సైడ్ వైజ్ డైరెక్షన్ అయినా ఉంటుంది, అంటే ఇంకొంత టైం వరకు సైడ్ వైజ్ డైరెక్షన్ అయినా ఉంటుంది, లేదా ఇక్కడ క్రియేట్ అయిన ఈ బ్రేక్అవుట్ అనేది కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో కానీ ఉంటే మార్కెట్ లో నెక్స్ట్ 2 to 3 డేస్ చాలా హెవీగా గెయిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అయితే నిన్నటితోటి 16,591 అనే రెసిస్టెంట్ బ్రేక్ అయిపోయింది కంప్లీట్ గా. అండ్ ఈ రోజు 16,825 అనే రెసిస్టెంట్ కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది. అయితే మార్కెట్ చాలా రోజుల నుండి రెసిస్టెన్స్ అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ హయ్యర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది. జస్ట్ 1 month లో క్రియేట్ అయిన ఈ హయ్యర్ హైస్ అనేవి జూలై 1st లో ఈ పాయింట్ దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ 15,600 కంటే తక్కువలో ఉంది. అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ పాయింట్ అనేది 16,900 అంటే ఆల్మోస్ట్ 1,400 పాయింట్స్ ఈ 1 month లోనే గెయిన్ జరిగింది. అయితే ఈ పాయింట్ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ ఛానల్లో వచ్చే డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను, మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని క్రాస్ చేసిన తర్వాత ఖచ్చితంగా హైయర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది. మార్కెట్ చాలా హెవీగా పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో పాజిటివ్ డైరెక్షన్ కి సంబంధించిన ట్రేడ్స్ తీసుకోండి అని చెప్తున్నాను. అండ్ ఎవ్రీడే ఏ ఆప్షన్స్ తీసుకోవాలి, అలాగే ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అనేది చెప్తూనే ఉన్నాను. అలాగే నిన్నటి డైలీ అనాలిసిస్ లో కూడా నేను చెప్పాను, ఫ్యూచర్స్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోండి, అలాగే ఆప్షన్స్ లో తీసుకోవాలి అనుకుంటే సిఈలో డీప్ ఇన్ ద మనీని బై చేసి ఉంచండి అని చెప్పాను. ఎవరైతే బై చేసి ఉంచుతారో ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉంటారు. అండ్ ఈ ప్రాఫిట్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే నేను ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్ ని లాంగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్పాను. సో ఒకవేళ అది బై కానీ చేసి ఉంటే ఆల్రెడీ మీరు చాలా ప్రాఫిట్స్ లో ఉంటారు అండ్ ఇంకా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ లాంగ్ పొజిషన్ కి సంబంధించిన సజెషన్ అనేది ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత అంటే 15,971 బ్రేక్ అయిన తర్వాత చెప్పాను. సో ఆల్మోస్ట్ ఇక్కడే మీకు 1000 పాయింట్స్ గెయిన్స్ అనేది జరుగుతుంది. సో మీరు ఆ రోజు కానీ బై చేసి ఉంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నిఫ్టీ క్వాంటిటీ 50 కాబట్టి 1000 పాయింట్స్ గెయిన్ జరిగింది కాబట్టి 50,000 రూపీస్ ప్రాఫిట్ లో ఉంటారు. సో ప్రాఫిట్స్ అనేవి ఇంకా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ హయ్యర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ చాలా హెవీగా పాజిటివ్ డైరెక్షన్ లో ర్యాలీ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్స్ అన్ని బ్రేక్ అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఉన్న రెసిస్టెంట్ పాయింట్స్ ఒకసారి చూస్తే 17,355 దగ్గర
నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ ఉంది. ఒకవేళ అది గాని క్రాస్ చేసింది అంటే డే క్యాండిల్ స్టిక్ లో మనకి క్రియేట్ అవుతున్న హెవీ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ రెసిస్టెంట్ లైన్ అనేది ఎక్కడ నుండి వచ్చింది అనేది మనం డే క్యాండిల్ స్టిక్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. సో ఇది ఆ రెసిస్టెంట్ లైన్. ఈ రెసిస్టెంట్ లైన్ అనేది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి క్రియేట్ అవుతుంది. ఈ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేసిన ప్రతిసారి మార్కెట్ లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ ఈ పాయింట్ వరకు వచ్చింది. అయితే ఈసారి మార్కెట్ ఇక్కడ వరకు అయితే వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా, లేదా ప్రీవియస్ గా ఎలా అయితే క్రియేట్ అయిందో మళ్ళీ అలానే రివర్సల్ డైరెక్షన్ అనేది ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ మార్కెట్ కానీ ఇక్కడ రివర్సల్ డైరెక్షన్ ఉంటే ప్రీవియస్ గా క్రియేట్ అయిన ఈ లోయెస్ట్ పాయింట్ 15,257 ఏదైతే ఉందో దాన్ని కూడా క్రాస్ చేసి ఇంకా లోయర్ పాయింట్ ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈసారి ఈ రెసిస్టెంట్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వడానికి రీజన్ కూడా ఆల్రెడీ నిన్నటి డైలీ అనాలిసిస్ లో చెప్పాను. అదేంటి అంటే మార్కెట్ లోయర్ లోస్ ని క్రియేట్ చేసేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా క్రియేట్ చేస్తుంది. అలాగే సపోర్ట్ ని తీసుకొని ఒకేసారి ర్యాలీలా పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ లోయర్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్ గా మార్కెట్ పడిపోతుంది. బట్ సపోర్ట్ ని తీసుకున్న తర్వాత మాత్రం ఇమ్మీడియట్ గా పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. బట్ ఈసారి క్రియేట్ అయిన లోయర్ డైరెక్షన్ కూడా మళ్ళీ బ్యాలెన్స్డ్ గానే లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ ప్యాటర్న్ ని క్రియేట్ చేసి లోయెస్ట్ పాయింట్ వరకు వచ్చింది. బట్ ఇక్కడ నుండి మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇక్కడ చాలా బ్యాలెన్స్డ్ గా హైయర్ హైస్ ని క్రియేట్ చేస్తూ పాజిటివ్ డైరెక్షన్ వస్తుంది. సో ఇలా క్రియేట్ అయినప్పుడు ఏంటి అంటే మార్కెట్ చాలా బ్యాలెన్స్డ్ గా పాజిటివ్ డైరెక్షన్ వచ్చింది. ఎవ్రీ పాయింట్ దగ్గర బయర్స్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈసారి ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయ్యి హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 18,600 ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈసారి క్రియేట్ అవుతున్న ఈ బుల్ డైరెక్షన్ తోటి ఈ ట్రెండ్ అనేది బ్రేక్ అవ్వబోతుంది. వన్స్ ఈ ట్రెండ్ గానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో ఒక కొత్త ట్రెండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని కూడా క్రాస్ చేసింది అంటే అక్కడ నుండి నెక్స్ట్ కొత్త రెసిస్టెన్స్ క్రియేట్ అవుతాయి. అలాగే కొత్త ట్రెండ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ నిఫ్టీలో ఉండబోయే డైరెక్షన్ గురించి. అందుకనే ఎవరైతే ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారో ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించింది వాటిని అలా కంటిన్యూ చేయండి. మీకు ఇంకా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకవేళ మీరు తీసుకున్న వాటికి స్టాప్ లాస్ కానీ పెట్టాలి అనుకుంటే ఈ రెసిస్టెంట్ పాయింట్ ని మీ స్టాప్ లాస్ లో పెట్టుకోండి. ఈ రెసిస్టెంట్ వాల్యూ వచ్చేసి 16,591. ఇదే ఎందుకు అంటే మార్కెట్ ఒకవేళ ఈ పాయింట్ ని కానీ క్రాస్ చేసింది అంటే ఇక్కడున్న ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అవుతుంది. ఈ 3 EMS కూడా బ్రేక్ అవుతాయి. సో ఇక్కడ నుండి మార్కెట్ ఒకవేళ ఈ లైన్ గాని క్రాస్ చేసిందంటే కంటిన్యూస్ నెగటివ్ ఫాల్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ ట్రెండ్ లో హైయర్ హైస్ క్రియేట్ అయ్యే అంతవరకు మాత్రమే మీరు ఆ ఫ్యూచర్స్ ని మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అయితే ఈ డైలీ అనాలిసిస్ వీడియోస్ లో ఎవ్రీడే కొంతమంది అడుగుతున్నారు ఏంటి అంటే ఈ సపోర్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వాల్యూస్ గురించి చెప్పమంటున్నారు. వీటికి వాల్యూస్ అనేవి ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ ఉంది, ఈ సపోర్ట్ కానీ రెసిస్టెంట్ కానీ ఉంది, దీని వాల్యూ 16,591 అని క్లియర్ గా చెప్పొచ్చు. బట్ ఈ సపోర్ట్ వాల్యూ చెప్పాలి అంటే అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇది లోయెస్ట్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ క్రియేట్ చేసిన ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్ కి వాల్యూ చెప్పడం అనేది పాసిబుల్ అవ్వదు. ఇక్కడ ఉన్న లోయెస్ట్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ మాక్సిమం పాయింట్స్ జాయిన్ అవుతూ క్రియేట్ అయ్యే లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ని డ్రా చేసుకోండి. ఆ లైన్ మీకు సపోర్ట్ లా ఉంటుంది. అలాగే రెసిస్టెంట్ లైన్ వచ్చేసి పీక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పీక్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ మీరు ఒక లైన్ గాని డ్రా చేశారు అంటే అదే రెసిస్టెంట్ లైన్ అవుతుంది. సో ఆ రెసిస్టెంట్ లైన్ కూడా వాల్యూస్ అనేవి చెప్పడం కుదరదు. సో ఎవరైతే ఆ కామెంట్స్ పెడుతున్నారో ఇది వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే వీటికి వాల్యూస్ అనేవి చెప్పడం కుదరదు. ఈ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు లోయెస్ట్ పాయింట్స్ ని అలాగే హైయెస్ట్ పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటూ డ్రా చేసుకోండి. వాటిలో సపోర్ట్ గానీ బ్రేక్ అయింది అంటే దాన్నే మీ స్టాప్ లాస్ లో పెట్టుకోండి జస్ట్ బిలో సపోర్ట్ కి. అలాగే ఒకవేళ రెసిస్టెంట్ కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో ఇంకా హెవీ డైరెక్షన్ పాజిటివ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది నెక్స్ట్ నిఫ్టీ యొక్క ప్రిడిక్షన్. అయితే ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఇప్పుడు పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటారో ఆగస్ట్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్ వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఒకవేళ మీరు ఇప్పుడే ఎంట్రీ అవ్వాలి అనుకున్నా కానీ ఫ్యూచర్స్ కి సంబంధించిన లాంగ్ పొజిషన్ తీసుకోండి. అలాగే ఆప్షన్స్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే 11th ఆగస్ట్ కి సంబంధించిన ఆప్షన్ ఎక్స్పైరీలో నిఫ్టీలో ఉన్న సిఈ డైరెక్షన్ లో డీప్ ఇన్ ద మనీలో బై చేసి ఉంచండి. ఒకవేళ డీప్ ఇన్ ద మనీలో బై చేయలేకపోతే రేపటి మార్కెట్ పాయింట్ ఏ పాయింట్ దగ్గర అయితే ఓపెన్ అవుతుందో దాంట్లో ఒక 2 or 3 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న ఇన్ ద మనీలో ఉన్న సిఈ వాల్యూస్ ని బై చేసి ఉంచండి. డెఫినెట్లీ మార్కెట్ నెక్స్ట్ 2 వీక్స్ వరకు కూడా పాజిటివిటీని కంటిన్యూ చేస్తుంది. అండ్ వీటిని కానీ మీరు బై చేసి ఉంటే ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇచ్చే సజెషన్. అయితే ఒకవేళ మీరు స్ట్రాటజీస్ ని కానీ యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ ని యూజ్ చేయండి.
వీటిని యూజ్ చేయడం వల్ల తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అలాగే మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది స్ట్రాటజీస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ అనేది ఈ రోజు గ్యాప్ అప్ తోటి జరిగింది. సో నిఫ్టీలో ఎలా అయితే గ్యాప్ అప్ క్రియేట్ అయిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే క్రియేట్ అయింది. అయితే ఇక్కడున్న ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. అయితే మొన్నటి డైలీ అనాలిసిస్ వీడియోలో నేను ఒక కొత్త ట్రెండ్ లైన్‌ని డ్రా చేసి చూయించాను. ఏంటి అంటే మార్కెట్ ఎప్పుడైనా ఒక రెసిస్టెంట్‌ని బ్రేక్ చేసి ఒక ఫాల్స్ బ్రేక్‌ఔట్‌ని కానీ క్రియేట్ చేసి మళ్ళీ లోయర్ డైరెక్షన్ కానీ వచ్చింది అంటే మీకు ఏదైతే ట్రెండ్ లైన్ ఉంటుందో దానికి ఎగ్జాక్ట్‌గా ప్యారలల్‌గా ఈ హైయెస్ట్ పాయింట్‌ని కూడా మీరు తీసుకోండి. సో దట్ అక్కడి నుండి మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను. సో ఎగ్జాక్ట్‌గా ఈరోజు అదే జరిగింది. మార్కెట్ ఇక్కడ నుండి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వడం వల్ల యాక్చువల్ ట్రెండ్ లైన్ అనేది యాక్చువల్ రెసిస్టెంట్ అనేది బ్రేక్ అయింది. సో ఇక్కడ నుండి మార్కెట్ నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఆర్ నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ అయిన ఈ లైన్ వరకు వెళ్ళింది. సో దీని వాల్యూ అనేది చెప్పడం కుదరదు. ఆల్రెడీ చెప్పినట్లు ఇవి ఇంక్లైన్డ్ ఉంటాయి కాబట్టి వీటికి ఒక వాల్యూస్ అనేవి ఉండవు. మార్కెట్‌లో క్రియేట్ అవుతున్న హైయెస్ట్ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మీకు ఈ రెసిస్టెంట్ లైన్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ అలాగే ఈ పాయింట్, ఈ పాయింట్స్ అండ్ ఈ పాయింట్స్ జాయిన్ చేస్తే మీకు ఈ రెసిస్టెంట్ లైన్ అనేది వస్తుంది. సో దీనికి ఎగ్జాక్ట్‌గా ప్యారలల్‌గా నెక్స్ట్ ఈ పాయింట్‌ని జాయిన్ చేస్తూ ఇంకొక లైన్‌ని డ్రా చేయండి. ఈ రోజు క్రియేట్ అయిన ఈ హైయెస్ట్ పాయింట్ అనేది ఉంటుంది. అయితే రేపటి మార్కెట్‌లో ఎలాంటి చేంజ్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అంటే, బ్యాంక్ నిఫ్టీలో రేపు కొంత సైడ్ వైస్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ నెక్స్ట్ రెసిస్టెంట్ అంటే హైయెస్ట్ రెసిస్టెంట్ పాయింట్‌ని కూడా టచ్ చేసింది కాబట్టి ఇక్కడ కొంత టైం వరకు హాల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 37,323 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్. ఈ లైన్ గురించి నేను ఆల్రెడీ చాలా రోజుల నుండి చెప్తున్నాను. మార్కెట్ ఎవ్రీ రెసిస్టెంట్ ని బ్రేక్ చేస్తూ వస్తుంటే నెక్స్ట్ ఉన్న రెసిస్టెంట్ పాయింట్స్ గురించి చెప్తున్నాను. సో ఆ పాయింట్స్ లో ఒకటే ఈ 37,233 అండ్ నెక్స్ట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి ఇది నెక్స్ట్ రెసిస్టెంట్. ఈ రెసిస్టెంట్ లైన్ అనేది మనకి డే క్యాండిల్ స్టిక్స్ లో చూస్తే కనిపిస్తుంది. నిఫ్టీలో ఎలా అయితే డే క్యాండిల్ స్టిక్స్ అనేవి లోయర్ లోస్ ని అలాగే లోయర్ హైస్ ని క్రియేట్ చేస్తూ ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే క్రియేట్ అవుతుంది. సో ఇది ఆ ట్రెండ్ లైన్ అంటే రెసిస్టెంట్ లైన్. ఈ రెసిస్టెంట్ లైన్ వరకు ఆల్మోస్ట్ రీచ్ అయింది ఈ రోజు మార్కెట్ తోటి. సో నెక్స్ట్ 1 వీక్ లో ఈ రెసిస్టెంట్ లైన్ ని మార్కెట్ టచ్ చేయబోతుంది. ఒకవేళ టచ్ చేసిన తర్వాత మార్కెట్ కానీ ఈ రెసిస్టెంట్ లైన్ ని క్రాస్ చేస్తే మార్కెట్ లో చాలా హెవీ మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండబోతుంది. ఎందుకంటే హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 41,864 ని మార్కెట్ టచ్ చేయడానికే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రెసిస్టెంట్ లైన్ గాని బ్రేక్ అయింది అంటే ఖచ్చితంగా 41,864 వరకు వెళ్తుంది. సో ఎప్పుడైతే ఇది క్రాస్ చేస్తుందో మీరు వీలైనంత వరకు పాజిటివ్ డైరెక్షన్ లో ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా హెవీ మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో చాలా తక్కువ టైంలో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఒకవేళ మార్కెట్ ప్రీవియస్ గా ఎలా అయితే క్రియేట్ చేసిందో ఈ పాయింట్ ని టచ్ చేసిన ప్రతిసారి నెగిటివ్ డైరెక్షన్ లో ఉన్నట్లు ఇక్కడ కూడా నెగిటివ్ డైరెక్షన్ కానీ ఉంది అంటే మార్కెట్ మళ్ళీ ఇంకొక లోయెస్ట్ లోని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రీవియస్ లో పాయింట్ అయిన 32,138 పాయింట్ ఏదైతే ఉందో దానికంటే ఇంకా లోయెస్ట్ పాయింట్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అలాగే రేపటి ప్రిడిక్టెడ్ మార్కెట్. అయితే ఎవరైతే ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఆల్రెడీ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లో నేను చెప్తున్నా. ఆల్రెడీ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పాను ఫ్యూచర్స్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకోండి అని చెప్పాను. ఒకవేళ మీరు ఆ లాంగ్ పొజిషన్స్ కానీ తీసుకొని ఉంటే ఆల్రెడీ మీరు చాలా ప్రాఫిట్స్ లో ఉంటారు. అండ్ ఆ ప్రాఫిట్స్ ని ఇంకా కంటిన్యూ చేయడానికే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఫ్యూచర్ లాంగ్ పొజిషన్స్ ని కంటిన్యూ చేయండి. అలాగే ఒకవేళ మీరు ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేస్తూ ఉంటే డీప్ ఇన్ ద మనీలో జస్ట్ లైక్ నిఫ్టీలో ఎలా అయితే బై చేయమని చెప్పానో బ్యాంక్ నిఫ్టీలో కూడా అలానే బై చేయండి. ఆల్రెడీ ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో సిఈ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నారో వాటిని కంటిన్యూ చేయండి. ఇంకా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. అలాగే ఒకవేళ మీరు స్ట్రాటజీస్ ని కానీ యూజ్ చేయాలి అంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. వీటిని యూజ్ చేయండి. ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేయడం వల్ల తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్రాఫిట్ రావడానికి ప్రాబబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అలాగే ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండే కాదు మిగతా సెక్టర్స్ కూడా మార్కెట్ లో కంప్లీట్ గా బుల్లిష్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో స్టిల్ ఇంకా మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. మార్కెట్ కంప్లీట్ గా పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళిన తర్వాత మీరు ఇన్వెస్ట్ కానీ చేస్తే ప్రాఫిట్స్ తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. అదే ఇప్పుడే కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మార్కెట్ ఈ పాయింట్ ని క్రాస్ చేసినప్పటి నుండి నేను చెప్తూనే ఉన్నాను మీరు ఇన్వెస్టింగ్ చేయండి మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అని. ఎవరైతే ఈ పాయింట్స్ దగ్గర నేను డైలీ అనాలిసిస్ లో చెప్పిన
చెప్పినట్లు ఇన్వెస్ట్ గాని చేసుంటారో మంచి ప్రాఫిట్స్ లో ఉండుంటారు అండ్ వాటిని ఇంకా కంటిన్యూ చేయండి. ఇది బ్రేక్ అయితే పాజిటివ్ డైరెక్షన్ లో వాటిని అలానే కంటిన్యూ చేయండి. ఒకవేళ ఇది రివర్సల్ గాని అయింది అంటే ఈ పొజిషన్ దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, ప్రాఫిట్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఒకవేళ కొత్తగా డెలివరీ ఆర్డర్స్ తీసుకోవాలి అనుకుంటే స్టిల్ మీకు ఇంకా ఛాన్స్ అనేది ఉంది. ఈ పాయింట్ దగ్గర మీరు డెలివరీ ఆర్డర్స్ తీసుకోండి, అంటే బై చేసి ఉంచండి. ఒకవేళ మార్కెట్ గాని ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఉంటే ఓకే, లేకపోతే మాత్రం మీరు వెంటనే వాటి నుండి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించిన చార్ట్. నిఫ్టీలో అయితే ఇంకొంత గ్యాప్ ఉంది కాబట్టి నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ ఇంకొంత టైం వరకు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్. అండ్ ఇది ఓవరాల్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఈ రోజు అనాలిసిస్, అలాగే రేపటి ప్రిడిక్టెడ్ మార్కెట్ గురించి. సో ఈ అనాలిసిస్ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఈ ఛానల్ ని సపోర్ట్ కానీ చేయాలి అనుకుంటే జెరోదా అండ్ అప్స్టాక్స్ లో ట్రేడింగ్ అకౌంట్స్ తీసుకోండి. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. జస్ట్ ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్స్ విత్ ఇన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతాయి. అలాగే అకౌంట్ ఓపెనింగ్ లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే techshades1@gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.